నమస్కారం. మనీ మార్గదర్శనంలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ రూ. 50 తగ్గింది. పెద్ద ఫాల్ కాదు. 14,430లో ఉంది. 15,742 24 క్యారెట్ గోల్డ్ ఉంది. కానీ సిల్వర్ చూసామంటే రూ. 5 గిల్లి అంటున్నాడు. ఓకే. యాక్చువల్ రేట్ ఫ్యూచర్స్ మార్కెట్ 2,61,000 పెంచి తగ్గి 95 75లో ఉంది. మీ తరగ డబ్బులేమో గాల్లో ఎగిరిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ఎక్కడుందో అక్కడే ఉంది. దీనివల్ల కూడా క్రూడ్ ఆయిల్ ప్రాబ్లమ్‌గా ఉంది. ఓకే. ఈ సమయంలో మార్కెట్ ఏమో 100 పాయింట్ల వరకు పడి ఓకే. సైకిల్ పంపులు కొట్టినట్టు కొట్టి మీ డబ్బులుంచి 50 పాయింట్స్ మైనస్. బ్యాంక్ నిఫ్టీ ఏమో 188 పాయింట్ ప్లస్. బ్యాంక్ నిఫ్టీ ఏమో 0 అంటే ఇవాళ మార్కెట్ ఏమో 200 పాయింట్స్ ఖాళీ. చాలా కాలం ఇది లెవెల్ మీకు ఆగదు. మార్కెట్ పెంచి పెంచి పెస్తున్నారు. 23 151 వరకెళ్ళింది. నెక్స్ట్ లెవెల్ దాని కింద దించారంటే బావుంటుంది. ఆటో 0.1 అప్, ఐటీ 0.1 అప్, ఫార్మా 0.1 అప్, మెటల్ 0.9 డౌన్, ఎఫ్ఎంసీజీ 0.9 డౌన్. ఓవరాల్‌గా చూసుకుంటే మార్కెట్ ఇవాళ వీక్‌గానే ఉంది. ముత్తూట్ ఫైనాన్స్ ఓకే. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్లస్ 1% ఉన్నది. మిగతా అంతా వరుసగా ఖాళీగా ఉన్నది. తంగమయిల 6% అవుట్. విప్రో లాస్ట్ టైమ్‌లో 6% తర్వాత ఏమో 4% గిల్లి. నాట్కో ఫార్మా 2% గిల్లి. హీరో మోటార్స్ 2% గిల్లి. టాటా స్టీల్ 1.5 గిల్లి. ప్యాసింజర్ వెహికల్ 1.3 గిల్లి. టీఎండి 1.1 గిల్లి. ఇవాళ యాక్చువల్‌గా చూసంటే పెద్ద స్టోరీ అన్ని దగ్గరలో ఏంటంటే రాజేష్ అనే ఎక్స్‌పోర్టర్ చేస్తున్న కంపెనీ ఒక మెహతా నుంచి జైన్ అని ఉండొచ్చు. మనం ఏమో ఏ ఊరవుతే మనం ఎక్కడ పరిగెట్టి వెళ్తాం అనుకుంటున్నాం. గుజరాత్. ఆవిడ జ్యువెల్లరీ, గోల్డ్ అంతా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారని. చాలా బ్రోకర్ కాల్స్‌లో అది వస్తూనే ఉండేది. మనం దాని గురించి డిస్కస్ చేయకుండా ఉంటాయి. మిగతా అంతా మాట్లాడుతున్నా కూడా. స్విట్జర్లాండ్ ఒక ఫైనరీ కొన్నారు. 99% ఆళ్ళ తాలూకు ఫ్రాడ్. బిల్లేమో ఓపించేసేసారు. సెబీ ఇప్పుడే తూకం నుంచి లెగిసొచ్చారు. లక్కీలీ సీరియస్ మ్యూచువల్ ఫండ్ అని దాన్ని మర్చిపోయారు. ఎందుకంటే గుజరాత్‌లో ఒకళ్ళ కష్టం అంటే ఎవరు పరిగెట్టాలి? ఆపద్ బాండవం ఎల్ఐసికి పరిగెట్టాలి. మీ తలగ మనీ ఏమో రూ. 2,000 గోవిందో అని ఆ తలగ మనీ 2,000,00,00,000 ఈ గవర్నమెంట్ ఏసింది. దీనికి అకౌంటబిలిటీయే లేదు. 11% ఎల్ఐసిలో స్టేక్. దాంట్లో మరిది ఇంకెవరికి అంత లేదో ఎవరైతే ఎల్ఐసి పాలసీ ఉంచారో గుజరాత్ వెల్ఫేర్ ఫండ్‌కి ఒక 1,600 క్రోర్స్ ఇచ్చేసారనుకోండి. ఎల్ఐసి ఏమో రాజేష్ ఎక్స్‌పోర్ట్‌లో మ్యూచువల్ ఫండ్ ఎక్స్‌పోర్ట్ అయిపోయింది. ఎస్కేప్ అయిపోయింది. ఎఫ్ఐఎస్ కూడా ఎస్కేప్ అయిపోయారు. ఇప్పుడు గుజరాత్‌లో తేను పాలులాగా పరిగెడుతున్న లోనుకొచ్చి కాపాడింది ఎల్ఐసి. ఎల్ఐసి డబ్బులు గోల్ చేసేసి ఎవరితో పాలసీ ఉంచారో వాళ్ళ తలలో ఒక టోపీ ఏశారు. ఒక 1,600 క్రోర్స్ నష్టం. నెక్స్ట్ அடுத்து బ్లూంబర్గ్ ఏం చెప్తున్నా ఆర్‌బీఐ గుజర్ గోల్డ్ గురించి మేము చెప్పింది తప్పు. డేటా తప్పు అని చెప్తున్నాడు. దీంట్లో ఏం జరుగుతుందని చూడాలి. నేను చెప్తున్న దాన్ని ఇప్పుడు చెప్తున్నట్టుగా ఈ ఆర్‌బీఐ అమ్మలేదనుకోండి. ఇదే నేను మక్కల పేజ్‌లో కూడా చెప్పాను. నెక్స్ట్ అవుతున్నది రిజర్వ్ బ్యాంక్ రిపో రేట్ అన్‌చేంజ్‌డ్ ఉంచారు. అలాగంటే మనతల ట్రబుల్ చాలా ఎక్కువగా ఉందని అర్థం. మ్యాజిక్‌లో ఏదైనా గ్రోత్ తగ్గడం లేదు. ఓకే. ఇండియా తలకి జీడీపీ రేట్ 7.17 ఉందని గవర్నమెంట్ చెప్తున్నది. ఇది అరవింద్ సుబ్రహ్మణ్యం మనుషులేమో ఛాలెంజ్ చేస్తారు. అదప్పుడు చూడొచ్చు. నంబర్ ఒక జోక్‌గానే అవుతుంది. ఎల్‌నినో వల్ల $1 ట్రిలియన్ ఇండియా ఎకానమీ లాస్ అవుతుందని ఒక రీసెర్చ్ చెప్తున్నారు. ఇప్పటి నుంచి ఆరంభించి 2032 వరకు 10,00,000 కోట్లు నష్టం ఉంటుందని అంటున్నారు. ఇలాంటి సచ్చినంత నమ్మకం అవ్వదు. ఓకే. క్లైమేట్ రిలేటెడ్ రిస్క్ పెరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు కేరళలోని వర్షం వచ్చినట్టు తెలియలేదు. నార్మల్లీ మే మే ఎండ్‌లోనే వర్షం రావాలి. ఒక 4, 8 రోజులు డిలే అయింది. కేరళలోని వర్షం లేదంటే ఇండియా అంతా వర్షం డిలే ఉంటుంది. ఫెర్టిలైజర్ రేట్స్ కూడా జాస్తి ఎక్కువున్నది. దీనివల్ల ఓవరాల్ నిత్యావసర రేట్లు పెరుగుతాయి. కానీ గవర్నమెంట్ ఏమో రేట్ పెరగదని చెప్తున్నారు. మీరేదైనా నమ్మొచ్చు. ఐటీ స్టాక్ ఏమో ఇంకా కింద పడుతూనే ఉంది. విప్రో అనేది గట్టిగా దెబ్బలు కొట్టేశారు. అన్నీ పడింది. విప్రో ఘోరంగా పడ్డది. ఎలక్ట్రానిక్ హోల్ రిసిప్ట్స్ ఏమో జీఎస్టీ ఛాలెంజ్ వస్తుంది. జీఎస్టీ ఏం చేయాలి? జీఎస్టీ అకౌంట్ అయిందా? అలాగని బిలియన్ డీలర్‌తో మాట్లాడుతున్నారు. ఇదంతా ఏం చెప్తున్నా అంటే సైలెంట్‌గా గోల్డ్ కొనేసి భద్రంగా ఒక లోకల్‌లో ఉంచడం అది మనకు మంచిది. ఎస్టీసీ ఏం చేయించేవారు ఇప్పటి నుంచి గోల్డ్ ఎఫ్‌డీలో ఒక డబ్బులు తీసుకోము. డిమాండ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ గోల్డ్ కొనడమే కష్టంగా ఉండడం వల్ల దేశంకి ఇంపోర్ట్ కష్టంగా ఉండడం వల్ల హెచ్‌డీఎఫ్‌సీ ఏమో మీద గోల్డ్ ఈటీఎఫ్‌లో డబ్బులు తీసుకోదు. అలాగని చెప్పారు. గోల్డ్ చాలామంది అమ్ముతున్నారు.
ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అదొక వాల్యూమ్ 60% పెరిగింది. దానివల్ల టైటాన్ కళ్యాణం అందరికి 2కి ఇద్దరికి కుర్షి. ఆర్గనైజ్ బ్రాంచ్‌లందరూ సంతోషంగున్నారు. సిల్వర్ తలకి ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఏమో కళ్యాణ్ అండ్ అదర్ మెటల్ స్టాక్స్‌ని ఫోకస్‌లో ఉంచారు. దీనివల్ల ఏది బాధపడవలసిందేట్లేదు. స్మగ్లింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అండర్ ద టేబుల్ చాలా ఎక్కువొస్తుంది. టైటాన్ ఏంటి చెప్తారంటే, "మేము తనకి రెవెన్యూ డబుల్ చేస్తాం. ప్రాఫిట్‌ని డబుల్ చేస్తాను." ఈ టైటాన్ గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు, ఒక కంపెనీ స్టార్ట్ చేయడం ఎంత కష్టం? ఈ కంపెనీ స్టార్ట్ చేసిన ఎంతవరకు కష్టపడినారు? తమిళనాడు గవర్నమెంట్‌కి ఎలాగ 28% టైటాన్ షేర్ వచ్చింది. ఇదంతా ఏమో 'మేకింగ్ ఆఫ్ ఇండియా' అని టైటాన్ ఒక కథగా చేశారు. ఓకే. నసరుద్దీన్ జేఆర్‌డీ డాటాగా వస్తున్నారు. పెద్ద చూస్తే జేఆర్‌డీ లాగా లేరు. కాకపోతే అతను మాట్లాడే స్టైలు, వాళ్ళ యాక్టింగ్ అంతా చూసానంటే జేఆర్‌డీ లాగే ఉంది. అలాగే 'జెరాక్స్ దేశాయి' దాంట్లో నటన చేశారు దాంట్లోను. 6 పాటలను ఒక పాట 50 మినిట్సే. ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేయడం ఎంత ఈజీగుంది. 1908లో 'హోసూర్' ఎలాగుంటది, దాంట్లో ఫొటోస్ కూడా వేశారు. అంత ఉందని. దాంట్లో చూస్తుంటే 'హోసూర్' ఎలాగ డెవలప్ అయింది. దానికి ట్రాక్టర్ టీవీఎస్ మోటార్ ఎలా కాంట్రిబ్యూట్ చేశారు. టీవీఎస్ మోటార్ కూడా దాంట్లో రాదు. అది మీరే అర్థం చేసుకోవాలి. దీనంతటి గురించి 6 ఎపిసోడ్సే తీసుకున్నారు. చాలా రియలిస్టిక్‌గా ఉంది. మీరు చూడాలి. ఒక కంపెనీ స్టార్ట్ చేయడం ఎంత కష్టం మీకు తెలియాలి. ఇప్పుడేం చెప్తున్నారంటే 76,078 క్రోర్స్ 1,00,000 క్రోర్‌కేమో 1,50,000 క్రోర్ చేస్తా అంటున్నా. 5,073 క్రోర్స్ ప్రాఫిట్ 10,000 క్రోర్స్ చేస్తా అంటున్నారు. దీనికేంటి సొల్యూషన్ అని న్యూల్టాటా ఏం చెప్తున్నారంటే, ఇంటర్నేషనల్ ఎక్స్‌పాన్షన్ ఒకే రూటు. ఇండియాలోనేమో గోల్డ్ కొనొద్దు, ఇది కొనొద్దు, అది కొనొద్దు అని గవర్నమెంటే చెప్తుంది. మనం ఇంటర్నేషనల్ మార్కెట్‌కెళ్ళొచ్చు. ఎక్కడైతే ఇండియా ఉన్నారో అక్కడికెళ్తాం ఇండియన్స్. అదే మనకి లాంగ్ టర్మ్ గ్రోత్ ఇస్తుంది అని చెప్తున్నారు. ఈ కథలో ఏంటవుతుందో ఒక ప్లేస్‌లో స్విట్జర్లాండ్‌లోని మీతో కలిసి నేను వాచ్ చేస్తున్నప్పుడు ఎలాగ అవమానం చేశారు. అది ఎలాగే ఎదుర్చుకుంటున్నారు. నెక్స్ట్‌గా కంపెనీయే టైటాన్ తీసుకుంటది. రోడ్‌లో కూడా ఇదేలాగా ఒక కథ వస్తుంది. ఓకే. ఇదంతా తీసుకొని ఒక మూవీగా చేయడం అనేది చాలా బావుంది. టాటా స్టీల్స్ 9% ఇండియాలో గ్రోత్ వస్తుంది. ఎక్స్‌పాన్షన్ అని చెప్తున్నారు. ట్రెండ్‌లో ఏం చెప్తున్నారు బ్యూటీ, ఫుట్‌వేర్, ఇన్నర్ వేర్ అవుతున్నది. గ్రోత్ ఇస్తుంది. మేము 10 టైమ్స్ పెంచుతామని చెప్తున్నారు. లాస్ట్ టైమే 4,015 క్రోర్స్ ఇచ్చింది. డైవర్సిఫికేషన్ ఆఫ్ హై గ్రోత్ ఏరియాస్ రెవెన్యూ ప్రాఫిట్‌ని పెంచుతుందని చెప్పేసి మా ప్రజలు నమ్ముతున్నారు. టాటా సన్స్ ఏం చేస్తున్నారంటే, ఇవాళ గ్రోత్ చేసినా కూడా గవర్నమెంట్‌కి ఇవ్వాల్సిన అప్పంతా కరెక్ట్‌గా కట్టేస్తున్నాడు. ఓకే. 166,00,00,000 గవర్నమెంట్‌కి ఏజీఆర్‌కి డబ్బులు ఇచ్చేశారు. ఉన్నా కూడా ఏ1 తమ్ముడున్నాడే, ఆళ్ళు డబ్బులు ఇవ్వకుండా డింకీ చేస్తున్నారు. అదిత్ మూవీలో చెప్తున్నట్టుగా రూ. 1000 దొంగలాడేమంటే పోలీసోళ్ళు కొడతారు. వేల కోట్లు అయిపోయిందంటే, పోలీసేమో పిలిచి కూడా మాట్లాడరు. ఇదవుతది ఇండియా తలగతి. మారుతి ఏమో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్డ్ మారుతి ఏమో ఫస్ట్ ఇండియా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్ చేశారు. ఎఫ్ఐఏ ఏమో 2,50,000 క్రోర్స్ అమ్మేశారు. ఈ 25, 26లోనే మొదట 5 మాసాల్లో అమ్మింది కంప్లీట్‌లీ లాస్ట్ ఇయర్ అమ్మిన దానికన్నా ఎక్కువ అని అంటున్నారు. ఒక అవర్‌కి 400 కోట్లు అమ్మేశారంటున్నారు. సో, 26లో చూసామంటే 2,66,63,000 కోట్లు అమ్మేశారంటున్నారు. 2,52,000 కోట్లు ముందమ్మింది. రికార్డ్‌ని క్లోజ్ చేసేసారు. 70 ఇయర్స్‌లో కనిమించిపోయినంత లెవెల్‌లోని రికార్డ్ ఇది. ఇండియాలోని చాలామందేమో డబ్బులు తీసుకొని పైనకెళ్ళిపోతున్నారు. ఆర్‌బీఐ డబ్బులు ఫ్రీ చెక్ ఇస్తూనే ఉంది. ఇండియాలో 1,000 క్రోర్స్ ఇచ్చి కంపెనీ స్టార్ట్ చేసి ఒక సూపర్‌గా లాభం చేసి 30 సంవత్సరాల తర్వాత ఏసిన రూ. 1000కేమో 5,000 కోట్లు తీసుకొని మిగతా దాంట్లో 80% స్టేక్ ఉందని చెప్పి కంపెనీని కంట్రోల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం. పిల్లల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం.
ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిలవమంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ రూకొన కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం.